నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరఫున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పెత్తనం సాగుతుందని మండిపడ్డారు. పేద కుటుంబానికి చెందిన రవిని గెలిపించాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించింది. పొదుపు సంఘాలకు ఇచ్చేటువంటి రోడ్డు నరేంద్ర మోడీ గారు ఇస్తారు తప్ప కేసీఆర్ కాదు. బ్యాంకుల ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ లోన్లు వస్తాయి. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, అది ఎరువులు కావచ్చు, విద్యుత్ కావచ్చు, రైతుల లోన్లు కావచ్చు, రైతుల ఉత్పత్తులు అమ్ముకున్నటువంటి స్వేచ్ఛ ఈరోజు రైతులకు కల్పించాము. రైతులకు ఉండేటువంటి సంఖ్యలను తెంచివేస్తాము. రైతులకు స్వేచ్ఛనిచ్చాము. రైతులు తమ ఉత్పత్తులను ఎంత ధరకు అమ్ముకోవాలన్నా, ఎక్కడ అమ్ముకోవాలన్నా, ఎప్పుడు అమ్ముకోవాలన్నా ఈరోజు రైతులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రైతులకు వేసినటువంటి సంఖ్యలను ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెంచివేసింది. అంతేకాకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు, దేశంలో అనేక రకాల పెద్ద మహమ్మారి కరోనా మహమ్మారి. ఈ కరోనా వచ్చినప్పుడు తెలుపుతూ త్రిపురారం టౌన్ గ్రామ పెద్దలకు, అక్కలకు, చెల్లెమ్మల భారతీయ జనతా పార్టీ తరఫున బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి హయాంలోనే ఇది సాధ్యమవుతుందని ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. మారుమూల తండ పలుగుతండలో పుట్టిన నేను